అందరికీ నమస్కారము. వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో హెల్దీగా టేస్టీగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేశానో మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోనికి 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరిగేలోపు చిన్నది పాలకూర కట్ట తీసుకొని అందులో గడ్డి పీసులు ఏదైనా బాగలేని ఆకులుంటే తీసేసుకొని శుభ్రం చేసి పెట్టుకోండి. నీళ్ళని ఇలా బుడగలు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. పాలకూరని నీళ్ళల్లో బాగా మునిగేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసుకొని పాలకూరని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కడాయిని కిందికి దింపి ఒక గిన్నెలోనికి చల్లటి నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లోనికి ఈ ఉడికించుకున్న పాలకూరని వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన నీళ్లు కాదు, నార్మల్ నీళ్లు చల్లగా ఉండేటివి తీసుకోండి. ఇప్పుడు ఒకటి చిన్నది మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఉడికించి చల్లనీళ్ళలో వేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్టుని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1.5 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండికి బదులుగా మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. పిండికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్టుని ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. పాలకూర పేస్టు మొత్తం వేసుకోండి. ఇలా కలుపుకున్నప్పుడు నీళ్లు అవసరమైతే అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా తగినన్ని నీళ్లు వేసుకొని పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు పిండిలో 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని కలుపుకోండి. పిండిలో ఇలా కొద్దిగా నూనె వేసి కలపడం వలన పిండి ఇలా కలుపుకున్నప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది, పిండి ఆరిపోకుండా ఉంటుంది. అలాగే మనం చేసే రెసిపీ కూడా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. పిండిని ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. పిండి చక్కగా నానుతుంది. తర్వాత మరొక గిన్నెలోనికి 3 బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించుకొని పొట్టు తీసుకోండి. బంగాళదుంపల్ని ఎక్కడ కూడా పలుకులు లేకుండా బాగా మెత్తగా నలుపుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా నలిపిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మీ రుచిని బట్టి చూసుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా లేకపోతే అరచెక్క నిమ్మరసం పిండుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. చేతితోనే కలుపుకోండి, అన్నీ బాగా కలుస్తాయి. ఇలా కలిపిన తర్వాత ఈ బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న నిమ్మకాయ సైజ్ అంతగా తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్ ముద్దలాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా ఎన్ని వస్తే అన్నిటిని చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టిన గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిలో నుంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్గా చేసి పెట్టుకోవాలి. మనము బంగాళదుంప మిశ్రమాన్ని ఎంత సైజులో అయితే తీసుకున్నామో గోధుమ పిండి కూడా అంతే సైజులో ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా గోధుమ పిండి ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా ఒక చెక్క పైన పెట్టుకొని చేతితో కొంచెం వెడల్పుగా వచ్చేలాగా చిన్న పూరీలాగా చేసుకోవాలి. ఇలా చిన్న పూరీలాగా చేసుకున్న తర్వాత దీని మధ్యలో మనం చేసి పెట్టుకున్న బంగాళదుంప స్టఫింగ్ని పెట్టుకొని ఆ స్టఫింగ్ బయటికి కనిపించకుండా మొత్తం కూడా చుట్టూరు అంచులు బాగా అతికించుకోవాలి. ఇలా అతికించిన తర్వాత అరచేతిలో వేసుకొని రౌండ్గా చేసుకొని ఇప్పుడు చెక్క పైన కొద్దిగా పొడి గోధుమ పిండి చల్లుకొని స్టఫింగ్ పెట్టుకున్న పిండి ముద్దని ఈ పిండి పైన పెట్టుకొని చేతితో కొద్దిగా ఒత్తి ఇప్పుడు చపాతీ కర్రతో లైట్గా పైన
చిన్న పూరీలాగా రోల్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టి గట్టిగా రుద్దుకోవద్దు, పైన రుద్దుకోండి. గట్టిగా రుద్దారంటే లోపల స్టఫింగ్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇలా పైన రుద్దుతూ రౌండ్గా కొంచెం మందంగా ఉండేలా చేసుకోండి. ఇక్కడ నేను చేసే పరాటాలు ఎక్కువ పెద్దగా లేకుండా చిన్నగా ఉండేలా చేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెన్నం పెట్టుకొని పెన్నం బాగా వేడి చేసుకోవాలి. పెన్నం బాగా వేడి అయిన తర్వాత పెన్నం పైన కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పరాటాని ఈ పెన్నం పైన ఒక్కొక్కటిగా వేసుకోండి. ఈ పెన్నానికి సరిపడినన్ని వేసుకోండి. ఇక్కడ నేను చిన్న పరాటాలు చేశాను కాబట్టి నేను తీసుకున్న పెన్నంకి 3 పరాటాలు సరిపోయాయి. పెన్నం పైన వేసుకున్న తర్వాత వీటిపైన మళ్ళీ ఒకసారి కొద్దిగా నూనెని అప్లై చేసుకోండి. ఇలా నూనె అప్లై చేసిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. ఒకేసారి 3 కాకుండా ఒక్కొక్కటిగా వేసుకొని అయినా కాల్చుకోవచ్చు, మీ ఇష్టము. ఇలా 2 వైపులా నూనె అప్లై చేసుకొని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి, బాగా కాలుతాయి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలానే మిగతా వాటిని కూడా 2 వైపులా నూనె అప్లై చేసుకొని బాగా ఎర్రగా కాల్చుకొని తీసుకోండి. వీటిలోనికి సపరేట్గా మళ్ళీ కూర చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి కూరలు చట్నీలు లేకుండా అలానే తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మెత్తగా భలే రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.